హలో మా వెల్కమ్ బ్యాక్ టు టీసీబీ తెలుగు క్రేజీ బాయ్స్. మన ఛానల్లో వీడియోస్ పెట్టి 5 months అవుతుంది ఇప్పుడు దాకా. కానీ ఈరోజు ఒక పెద్ద వీడియోతో వచ్చేసాం అనమాట. మీరు ఆల్రెడీ టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసినట్టయితే మనం ఈరోజు 1 కాదు 2 కాదు చాలా ప్రొడక్ట్స్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం ఈరోజు. ఏవేవి మరి కనిపించట్లే. అది రెడీ 3, 2, 1 చూసారామా? వచ్చేసి ఇవన్నీ మన ప్రొడక్ట్స్ అనమాట. సో లైన్గా వీటన్నిటిని ఈరోజు అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. ఒక్కసారి వీటన్నిటిని ప్రివ్యూ ఇచ్చుకోండి. గైస్, మరి ఇప్పుడు మీరు ప్రివ్యూ చేశారు కదా, ఇంకా అన్బాక్సింగ్ లోకి వెళ్ళిపోదామా? పదండి. ఇప్పుడు మన దగ్గర అయితే ఉంది GoPro Hero 13 బ్లాక్ ఎడిషన్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు అయితే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. పూరి ప్రీమియం ప్యాకింగ్. దీని అయితే పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు మన దగ్గర ఉంది GoPro బ్యాడ్జ్డ్ పౌచ్. అయితే ఓపెన్ చేద్దాం. మనకైతే దీని లోపల చాలా ఇచ్చాడు. సో ఫస్ట్ అయితే అన్ని ఓపెన్ చేసి పక్కన పెట్టుకుందాం. మనకి దీంట్లో వచ్చిన ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ GoPro Floaty అనమాట. ఇది మనకి హ్యాండిల్ అంటే దీని అయితే పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ మనకి దీంట్లో ఏమొచ్చాయంటే మనకు ఒక మౌంటింగ్ ల్యాచ్ అనేది వచ్చింది. ఓకే, దీన్ని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ మనకి దీంట్లో 2 ఎండ్యూరో బ్యాటరీస్ అయితే వచ్చాయి అనమాట. ఒకటి ఆల్రెడీ కెమెరాలో ఉంది. నెక్స్ట్ మన దగ్గర ఉంది ఈ కెమెరా, అన్నిటికంటే మెయిన్ కెమెరా. దీన్ని వచ్చేసి ఒక సైడ్ పెట్టేసుకున్నాం. నెక్స్ట్ మనకి బాక్స్లో ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేసేద్దాం. దీని లోపలైతే మనకి 2 మౌంట్స్ అయితే ఉన్నాయన్నమాట, ఎడేసివ్ మౌంట్స్. సో వీటిని అయితే ఓపెన్ చేయడానికి ట్రై చేద్దాం. సరే, ఇవి మనకి ఎక్కడన్నా హెల్మెట్స్ కానీ వాటికి తగిలించుకోవడానికి వీటిని ఒక సైడ్ అయితే పెట్టేద్దాం. నెక్స్ట్ అండ్ లాస్ట్ ఈ బాక్స్ లోపల మనకు ఉంది C2C GoPro ఛార్జింగ్ కేబుల్. దీన్ని ఏదో పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఓకే, ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనకి పేపర్ వర్క్తో పాటు మనకి GoPro మైక్ అడాప్టర్ అనేది ఉంది. సో దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇది కూడా పక్కన పెట్టేస్తున్నాం. దీంతో మనకి దీని లోపల చాలా పేపర్ వర్క్ అయితే వచ్చింది. వీటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. మాట్లాడే ముందు దీంతో మనకి ఒక SanDisk Extreme Pro 64GB అనేది వచ్చిందనమాట. మెమరీ మైక్రో SD కార్డ్, దాని తర్వాత కెమెరా సెటప్ వారంటీ కార్డ్. నెక్స్ట్ ఏమన్నా డౌట్స్ కానీ ఫామ్ కానీ. ఇది వచ్చేసి ప్రో టిప్స్ అంట. ఇవి వచ్చేసి మనకి స్టిక్కర్స్. ఇవి వచ్చేసి వాళ్ళ GoPro అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు ఇవన్నీ చూసేసారు కదా, ఇప్పుడైతే మనం యాక్చువల్ కెమెరా అన్బాక్సింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి వచ్చేసింది మన కొత్త GoPro Hero 13 బ్లాక్ ఎడిషన్ అనమాట. ఇప్పుడైతే మనం దీన్ని టోటల్గా వచ్చేసి దీని గురించి ఒక ప్రివ్యూ వచ్చి చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ కెమెరా స్టార్ట్ చేసిన తర్వాత మనకి డిఫరెంట్ లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనికి టచ్ స్క్రీన్ అనమాట. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాం. డిగ్రీ GPS, దీంట్లో GPS ఫీచర్ కూడా ఉంది. GPS అన్నది తెలిసింది. నెక్స్ట్ వాయిస్ కంట్రోల్ కూడా ఉంది. కన్ఫర్మ్ ఇంగ్లీష్. నెక్స్ట్ మనం ఈ QR కోడ్ స్కాన్ చేసి వీళ్ళకైనా యాప్లో మనం ఈ GoProని కనెక్ట్ చేసిన తర్వాత యూజ్ చేయాలి. ఇప్పుడైతే మనం లాగిన్ చేసేసాం. సో ఇది వచ్చేసి మన కెమెరా ఇంటర్ఫేస్ అనమాట. దీంట్లో మనకి చాలా రకాలైన సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ అయితే కంట్రోల్ సెంటర్లోకి వెళ్ళిపోదాం. ఇది పేర్డ్ అనేది ఉంది. ఇప్పుడు ఇక్కడ కంట్రోల్స్ ఉన్నాయి కదా, మీకు కెమెరాలో ఫుల్ ఫీచర్స్ అన్లాక్ అవ్వాలంటే ఇది అనేది నొక్కి ప్రో సెట్టింగ్స్కి అయితే వెళ్ళిపోండి. అప్పుడు మీకు ఈ కెమెరా మీద టోటల్ కంట్రోల్ అయితే వస్తుంది అనమాట. ప్రిఫరెన్సెస్ ఇవన్నీ మనకి అక్కర్లే, డీటెయిల్డ్ వీడియోలో మళ్ళీ మనం చూద్దాం. సో ఇప్పుడు మనం దీంట్లోకి వెళ్ళిపోతే మనం మెయిన్ టాపిక్, అసలు ఈ కెమెరా ఎందుకు అందరు కొంటారు, ఎందుకు దీనికి ఇంత క్రేజ్ ఉందంటే ఈ వీడియో ఫీచర్స్ గురించి. దీంట్లో మనకి 3 ప్రొఫైల్స్ అయితే ఉంటాయి అనమాట. ఒకటి స్టాండర్డ్, నెక్స్ట్ HDR, నెక్స్ట్ లాగ్ అనమాట. స్టాండర్డ్లో మనకి టోటల్ ఫీచర్స్ అయితే వస్తాయి. దీంట్లో మనకి 16:9 మన యూట్యూబ్ వీడియోస్కి రేషియో, 9:16 మన ఇన్స్టాగ్రామ్ వీడియోస్ రేషియో. ఇవి వచ్చేసి IMAX రేషియోస్ అనమాట, అంటే సినిమాస్లో యూజ్ చేస్తారు. సో ఇక్కడ వచ్చేసి మనకి 1080p ఉంది, 2.7K ఉంది, 4K ఉంది, అప్ టు 5.3K దాకా ఉందన్నమాట. నెక్స్ట్ దీంట్లో మనకి 24 FPS, 30 FPS, అప్ టు 240 FPS దాకా ఉంది. ఇవి వచ్చేసి లెన్సెస్ అనమాట. ఇది వచ్చేసి L+ అంటే మ్యాక్రో.
ఇది వచ్చేసి ఎల్ అంటే మామూలుగా మన ఫోన్స్ ఎట్లా చేస్తామో అట్లా వస్తుంది. నెక్స్ట్ వైడ్ అనమాట. వైడ్ అంటే మనకి యాక్షన్ కెమెరాస్ ఎట్లా వస్తుంది అట్లా. ఇది సూపర్ వైడ్. సూపర్ వైడ్ అంటే ఇంకో వైడ్ వస్తుంది. ఇది హైపర్ వైడ్ అంటే ఇంకా ఎక్కువ, టోటల్ మనకి 180 degrees దాకా కనిపిస్తుంది. వచ్చేసి హైపర్ స్మూత్ అనమాట, అంటే షేక్ అవ్వకుండా. మనకి వచ్చేసి ఆఫ్ ఉంది, ఆన్ ఉంది, ఆటో డిటెక్షన్. తర్వాత మనకి క్యాప్చరింగ్ క్వాలిటీ ఉంది, హ్యాండ్ సైట్ ఇవన్నీ అంటే షెడ్యూల్ చేసుకోవచ్చు కెమెరా ఎప్పుడు ఆన్ ఆఫ్ అవ్వాలని. నెక్స్ట్ ప్రోట్యూన్ ఉంది మన దగ్గర. బిట్ డెప్త్ అంటే మన కెమెరా షార్ప్నెస్, షట్టర్, ఐఎస్ఓ ఇవన్నీ ప్రొఫెషనల్ సెట్టింగ్స్ అనమాట. నెక్స్ట్ దాంట్లోకి వెళ్తే ఆడియో గురించి మనకు రా ఆడియో అంటే దీంట్లో మనకి టోటల్గా త్రీ బిల్ట్-ఇన్ మైక్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇక్కడ ఒకటి, అలానే ఇక్కడ ఒకటి. నెక్స్ట్ మీడియా మోడ్ అంటే దీనికి ఒక మీడియా మోడ్ అని ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ మన దగ్గర అయితే అది లేదు, అది మనం సెపరేట్గా కొనుక్కోవాలి. నెక్స్ట్ డాష్ బోర్డ్ మోడ్ వచ్చేసి మన కార్కి ఎప్పుడైతే మనము ఫ్రంట్ డాష్ క్యామ్గా పెట్టుకోవచ్చు ఈ గోప్రో కెమెరాని. నెక్స్ట్ మనకు షార్ట్ కట్స్ ఉన్నాయి, అంటే మనం స్క్రోల్ చేసేటప్పుడు షార్ట్ కట్స్ అన్నమాట. ఇవి వచ్చేసి జనరల్ సెట్టింగ్స్ అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం దీంట్లోకి వెళ్ళి హెచ్డిఆర్కి అయితే మారుద్దాం. ఓకే, హెచ్డిఆర్ ఎన్హాన్సెస్ ద వీడియో. ఇప్పుడు దీంట్లోకి వెళ్తే మనకు 2 మోడ్స్ ఉంటాయి, 16 ఉన్నాయి, 8 7, 4K, 5.3K ఉంది, అప్ టు 60 FPS. దీనికి ఓన్లీ సూపర్ వైడ్ దాకానే సపోర్ట్ అనమాట. సేమ్ సెట్టింగ్స్, హైపర్ స్మూత్, నెక్స్ట్ క్యాప్చర్ ఉంది మనకి, ప్రోట్యూన్ ఉంది, సేమ్ అంతే ఉంటాయి. కాకపోతే మనకి కెమెరా క్వాలిటీ అనేది మారుతుంది అనమాట. మనం వెళ్ళి లాగ్ అనేది చూసేద్దాం. లాగ్లో వచ్చేసి సేమ్, కాకపోతే ఇంకొంచెం మనకి ఫ్యాక్టరీ సెటెడ్ సెట్టింగ్స్ అనేవి ఉంటాయి అనమాట. దీంట్లో అన్ని రకాలైన లెన్సెస్ అనేవి మనకు ఉంటాయి. క్యాప్చర్ క్వాలిటీ, ప్రోట్యూన్ సేమ్ అంతే ఉంటాయి. ఆడియో, షార్ట్ కట్స్, డాష్ బోర్డ్. ఇప్పుడైతే మనం బేసిక్ ఫీచర్స్ అనేది చూసాం కదా వీటివి. ఇప్పుడు మామూలుగా కెమెరా స్పెషల్ ఫీచర్స్ అనేవి చూద్దాం. ఇక్కడ ఉంది బర్స్ట్ స్లోమో అని చెప్పి. ఇది వచ్చేసి మనం 5.3K 120 FPS క్లియర్గా స్లోమో వీడియోస్ అయితే తీయచ్చు అనమాట. మనం గోప్రో అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చూసినట్టయితే వాళ్ళు అక్కడ మనకి ప్రీమో చూస్తారు. చూసారు ఇక్కడ మనకి క్యాప్చర్ షార్ట్ వీడియో క్లిప్స్ అట్ ఇన్సైన్లీ హై ఫ్రేమ్ రేట్. సో మనైతే వెనక్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనం లెన్సెస్ అనేవి మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం వేసిన SD కార్డ్లో వచ్చేసి టోటల్ ఎంత వీడియో ప్లే టైం అనేది ఉంది. నెక్స్ట్ ఇది మనం ఏ మోడ్లో పెట్టామని, ఇది వచ్చేసి బ్యాటరీ పర్సంటేజ్, వచ్చేసి జనరల్ సెట్టింగ్స్. మనం ఇటు స్వైప్ చేస్తే మనకి టైం ల్యాప్స్ ఉంది, వీడియో సెట్టింగ్స్ ఉంది. దీంట్లో వచ్చేసి మనకి టైం ర్యాప్ అనే ఉందన్నమాట. దీంతో పాటు మనం దీంట్లో వీడియోస్ తీయచ్చు, అలానే ఫొటోస్ కూడా తీయచ్చు అనమాట. మనం దీంట్లో లాస్ట్లో చూసారు ఆప్షన్. దీంట్లో వచ్చేసి 3 డిఫరెంట్ మూడ్స్ ఉంటాయి. కిందకి స్క్రోల్ చేస్తే మనం తీసిన మీడియా ఫొటోస్ అనేది చూడొచ్చు. ఇందాక మేము వీడియో షూట్ చేసాం, ఆ వీడియో ఒకటి, అలానే ఫొటోస్ కూడా కనిపిస్తుంది దీంట్లో మనకి. నెక్స్ట్ మన ఇటు వచ్చేస్తే ఈ ఆప్షన్ నొక్కితే మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి మనం పవర్ ఆఫ్ ఆర్ పవర్ ఆన్ అని చేసుకోవచ్చు కెమెరాని. అలానే మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది కెమెరా లెన్స్ అనమాట. ఈ కెమెరాకి మనం లెన్స్ అనేది కూడా మార్చుకోవచ్చు. ఈ కెమెరాకి డ్యూయల్ స్క్రీన్, వెనకాల ఒక స్క్రీన్ ఉంది, అలానే ముందు ఒక స్క్రీన్ కూడా ఉంది. ఇక్కడ గోప్రో బ్యాడ్జింగ్ అయితే వచ్చింది మనకి. అలానే కింద దీంతో పాటు మనకి ఒక మ్యాగ్నెటిక్ ల్యాచ్ మౌంట్ అనేది ఉందన్నమాట. ఇది మనం ఓపెన్ చేసుకొని మన ఈ గోప్రో ఫ్లోటీకి అయితే మనం అటాచ్ చేసుకోవచ్చు. సో ఇవి వచ్చేసి కెమెరాలో బేసిక్ ఫీచర్స్ అనమాట. మనం ఈ లెన్స్ని ఇట్లా స్లైట్గా రొటేట్ చేస్తే ఇట్లా ఈ లెన్స్ని మార్చుకోవచ్చు. మనం లెన్స్ అన్నీ కూడా మనం సెపరేట్గా తీసుకోవాలి. దీంట్లో మళ్ళీ ఓరియంటేషన్ ఉంది, రైట్ స్వైప్ చేసి ఫోటో మోడ్, ఇట్లా మనకు చాలా ఉంటాయి కెమెరాతో. ఈ కెమెరా మనకు చాలా రకాలుగా యూస్ అవుతుంది. ఇది వచ్చేసి D&D మోడ్, ఇది వచ్చేసి సౌండ్ అనమాట. లాంగ్ ప్రెస్ చేస్తే మనం సౌండ్ సెట్టింగ్స్ మార్చుకోవచ్చు, లో సౌండ్, మీడియం ఆర్ హై. ఇది మనకి వాయిస్ కంట్రోల్, ఇంగ్లీష్ US, చాలా లాంగ్వేజ్ ఉన్నాయి, ఇంగ్లీష్ ఇండియా అయితే పెట్టేద్దాం. సో ఇది వచ్చేసి మనకు ఓరియంటేషన్ లాక్. నెక్స్ట్ మనకి దీంట్లో ఫ్రేమ్స్ ఉన్నాయి. అలానే మనం ఇక్కడ పేర్ దగ్గర ఓన్లీ యాప్నే కాకుండా మనం ఇప్పుడు తీసుకున్న DJ మైక్స్ కానీ వాటిని కూడా మనం పేర్ చేయొచ్చు. సెట్టింగ్స్లోకి వెళ్తే మనం ఇట్లా మైక్లో బేసిక్ సెట్టింగ్స్ అనేవి మార్చుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ ఈ గోప్రో కెమెరా వచ్చేసి గురించి ఇది. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఈ మౌంట్కి మనం దీన్ని ఎట్లా అటాచ్ చేసుకోవాలనేది. చెప్పినట్టయితే ఇక్కడ మనం ల్యాచెస్ అనేవి ఓపెన్ చేసుకోవాలి. ఇటుపక్క ఒకటి, అలానే ఇటుపక్క ఒకటి వచ్చేసి మ్యాగ్నెటిక్ అనమాట.
దాని తర్వాత మనం ఇది సెట్ చేసుకోవాలి నీట్గా. మనకి కెమెరా ఎటు అంటే ఓరియంటేషన్ ఎటు కావాలి, మనకి ఎన్ని డిగ్రీస్ కావాలంటే నీట్గా సెట్ చేసుకోవాలి. ఇట్లా పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చిన స్క్రూని మనం దీంట్లోకి అయితే ఇన్సర్ట్ చేయాలి నీట్గా. జస్ట్ ఇట్లా రొటేట్ చేసి మనకు కావాల్సినట్టు దీన్ని తిప్పుకోవడం ఉంది. నేనైతే ఇట్లా ఫిట్ చేసుకున్నా, నీట్గా లాక్ చేసుకొని ఇట్లా వీడియో తీసుకోవడం అంతే. ఇట్లా అయితే మనం ఈ గోప్రోని యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు వచ్చేసి మనం గోప్రో అన్బాక్సింగ్ అయిపోయింది కదా, నెక్స్ట్ ప్రోడక్ట్ అన్బాక్సింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మన దగ్గర ఉంది మన థర్డ్ ప్రోడక్ట్. ఇది వచ్చేసి గోప్రో లైట్ మోడ్ అనమాట. సో ఇప్పుడు దీని అయితే మనం అన్బాక్సింగ్ చేసేద్దాం. దీని వచ్చేసి మేము ఫ్లిప్కార్ట్లో అయితే పర్చేస్ చేసాం కదా. ఇది వచ్చేసి మన గోప్రోకి ఒక ఎక్స్టెన్షన్ లాంటిది, అంటే నైట్ టైం మనకి లైట్ కోసం. సో ఫస్ట్ డబ్బాని అయితే పక్కన పెట్టేద్దాం. దీంట్లో కూడా సేమ్ పేపర్ వర్క్ అనేది వచ్చిందనమాట. యూజర్ మాన్యువల్స్, వారంటీ కార్డ్స్, నెక్స్ట్ దేని గురించి స్పెసిఫికేషన్స్, ఎట్లా వాడాలి అనేది దీంట్లో డబల్ క్లిక్. చాలా లైటింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి అనమాట. ఏం లే, బాక్స్ ఇంతే ఉంది. దీంట్లో వచ్చేసి మనకు ఒక లైట్ మోడ్ అలానే ఒక డిఫ్యూజర్ అనేది ఉంటుంది. ఇదైతే పక్కన పెట్టేద్దాం. లైట్ మోడ్ ఆన్ చేయాలంటే మనకి ఈ పైన ఉన్న పవర్ బటన్ అనేది యూజ్ చేయాలి. చూసారా, ఇది స్టార్టింగ్ లెవెల్ బ్రైట్నెస్, ఇది సెకండ్ది, థర్డ్ది. దీంట్లో 3 లెవెల్స్ ఆఫ్ బ్రైట్నెస్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ దీంట్లో ఇంకా ఎక్స్టెన్షన్ అనేది కూడా ఉంది. ఇది మన కెమెరా మౌంట్కి అలానే యాక్సెసరీస్గా యూజ్ చేసుకోవచ్చు. ఈ డిఫ్యూజర్ అనేది మన లైట్ మోడ్కి జస్ట్ ఇట్లా పెట్టామనుకోండి నీట్గా సెట్ అయిపోద్ది. దీంతో పాటు మనకి ఒక అడాప్టర్ అనేది వస్తుంది అనమాట ఛార్జింగ్ కోసం. అలానే మనం ఈ సైడ్ చూసినట్టయితే మనకి ఛార్జింగ్ స్లాట్ అనేది ఉంది. సరే దీన్ని ఆఫ్ చేసేది. దీన్ని కిందకి ఇట్లా అని ఓపెన్ చేయగానే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ ఏం లే, మన C టైప్ పిన్ అయితే ఇన్సర్ట్ చేసుకొని ఛార్జింగ్ పెట్టడం. ఇది మన గోప్రోకి అయితే పైన ఎక్స్టెన్షన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం మన నెక్స్ట్ ప్రోడక్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మన దగ్గర ఉంది మన సెకండ్ ప్రోడక్ట్. అది వచ్చేసి DJI Mic 2 అనమాట. వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రొఫెషనల్ వైర్లెస్ మైక్స్. మనం అన్బాక్సింగ్ చేసేద్దాం. ఫస్ట్ దీనైతే ఇటు పక్క ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మనకి లోపల వీడు ఇచ్చాడు ఒక పౌచ్. అలానే దీంట్లో మనకి కొంచెం పేపర్ వర్క్ కూడా ఉందన్నమాట. దీని అయితే పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు మనం దీన్ని క్లోజప్లో అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఇప్పుడు మన దగ్గర ఉంది DJI వైర్లెస్ మైక్ 2 అనమాట. ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేసేద్దాం. చేసే ముందు మనకు కొంచెం పేపర్ వర్క్ అయితే వచ్చింది, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేసేద్దాం. దీంతో పాటు మనకి ఒక ట్యాగ్ లాంటిది కూడా వచ్చింది, DJI బుక్. దీన్ని ఓపెన్ చేద్దాం. గైస్ ఫస్టే మనకు వచ్చేసింది ఈ DJI Mic 2. దీని ఒక్క సెకండ్ పక్కన పెట్టేద్దాం. ఇది వచ్చేసి దీంట్లో మనకి 1, 2 విండ్ స్క్రీన్స్ అయితే ఉన్నాయన్నమాట. 2 ఫోన్స్ వచ్చేసి మనం మైక్ అయితే పెట్టుకోవచ్చు. దాని తర్వాత మనకి దీంట్లో ఉంది ఆడియో జాక్. దాంతో పాటుగా మనకి USB to C మనకి ఛార్జింగ్ అడాప్టర్ అయితే ఉందన్నమాట. ఇంకా ఏం లేదు, లోపల ఆల్రెడీ పౌచ్ కూడా లెదర్ కోటెడ్, మొత్తం లెదర్ ఉంది లోపల. సో ఎప్పుడైతే మనం మైక్ ఇదిగోండి గైస్ వచ్చేసింది మన DJI Mic 2. సో మీరు ఇక్కడ ఫ్రేమ్ చూసినట్టయితే మొత్తం స్టీల్ ఫ్రేమింగ్ అనమాట, ప్లాస్టిక్ కాదు. ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేసేద్దాం. అబ్బా ఏం చేసినాక దీంట్లో వచ్చేసి మనకి ఒక రిసీవర్ అనేది ఉంది, ప్లస్ మనకి దీంతో 2 మైక్స్ అయితే వస్తున్నాయి విత్ DJI మ్యాగ్నెటిక్ బ్యాచెస్ అనమాట. సో వీటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. వీటితో పాటు మనకి లోపల లైట్నింగ్ అలానే C అడాప్టర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫోన్కి అలానే ఐఫోన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. వీటి రేంజ్ వచ్చేసి 250 మీటర్స్ దాకా వస్తుంది అనమాట. ఈ రిసీవర్ అయితే బయటకు తీద్దాం. చూసారా, DJI ప్రొఫెషనల్ లెవెల్ మైక్స్ అనమాట. వచ్చేసి మనకి స్క్రోల్ ప్లస్ టచ్ స్క్రీన్ అనమాట. టచ్ స్క్రీన్ ఇదిగోండి, సెట్టింగ్స్ మార్చుకోవడానికి చాలా ప్రో లెవెల్ సెట్టింగ్స్ గైస్. సో ఈరోజు నుంచి మేము మా ఛానల్లో తీసే వీడియోస్ మొత్తం ఈ మైక్తోనే తీస్తాం. నెక్స్ట్ ఒక మైక్ తీద్దాం బయటికి. ఇది వచ్చేసి మనకి ట్రాన్స్పరెంట్ డిస్ప్లే అనమాట. సైడ్ వచ్చేసి మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్ అలానే పేరింగ్ బటన్ అనమాట. ఇటు పక్క మనకి రికార్డ్ బటన్ ఉంది, అలానే మ్యాగ్నెటిక్ ల్యాచ్
తో పాటు క్లిప్ కూడా ఉంది మనం పెట్టుకోవడానికి. ప్లస్ మనం ఈ విండ్ ఫామ్ అయితే ఒకసారి కనెక్ట్ చేసి చూద్దాం. ప్రీమియం గైస్ మొత్తం అసలు. ఎస్, చూసారా? వీటికి వచ్చేసి ఇటు పక్క అలానే ఇటు పక్క 2 టైప్స్ ఆఫ్ లైట్స్ ఉంటాయి అనమాట. రెడ్ అనేది వెలిగితే రికార్డింగ్ ఆన్లో ఉన్నట్టు, నెక్స్ట్ ఎల్లో వెలిగితే పేరింగ్లో ఉన్నట్టు, గ్రీన్లో ఉంటే వీడియో రన్నింగ్లో ఉన్నప్పుడు. సో మనకి టోటల్గా దీంట్లో 2 మైక్స్ అనేవి వస్తాయి. దీంట్లో కూడా మనం రికార్డింగ్ అయితే ఆన్ చేద్దాం. పేరింగ్, పవర్ ఆఫ్ ఆన్. దీనికి కూడా మనకి విండ్ స్క్రీన్ అయితే ఇచ్చాడు అనమాట, విండ్ ఫోమ్. ఈ మ్యాగ్నెటిక్ ల్యాచ్ ద్వారా మనం బయటకు కనిపించకుండా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అలానే చూడడానికి కూడా బాగుంటాయి. వచ్చేసి 2 in 1 అనమాట, 2 in 1. మనకి ఇటుపక్క ఒక డిజైన్ ఉంటే ఇటుపక్క ఇంకో డిజైన్ ఉంటుంది, అది మైనస్ పెట్టాలని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ టోటల్గా ఇది వచ్చేసి బాక్స్ గురించి డీటెయిల్ రివ్యూ అయితే మనం మళ్ళీ మన ఛానల్లో ఖచ్చితంగా అప్లోడ్ చేద్దాం. ఈ పేపర్ వర్క్ దగ్గరికి అయితే వచ్చేద్దాం guys. సరే, DJI Mic 2 క్విక్ స్టార్ట్ చేయడం ఉంది. దీని అయితే ఫస్ట్ మనం ఓపెన్ చేసేద్దాం. దీంట్లో మనకి చాలానే ఉన్నాయి. ఫస్ట్ మనకు చూసినట్టయితే ఒక యూజర్ మాన్యువల్ ఉంది. నెక్స్ట్ మనకి డాక్యుమెంటేషన్, అంటే దీని వారంటీవి, సేఫ్టీ గైడ్లైన్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనకి దీంట్లో చాలా రకాలైన స్టిక్కర్స్ ఉన్నాయి, అమేజింగ్ స్టిక్కర్స్ ఉన్నాయి మనకు గోప్రోకి వచ్చినట్టు. సరే, వీటి కూడా లుక్ వేసేద్దాం. స్టిక్కర్ అమేజింగ్ స్టిక్కర్స్ అనమాట. ఇది వచ్చేసి మనకి స్టార్ట్ గైడ్ అనమాట. మొత్తానికి ఇది మన DJI Mic 2. సో ఇప్పుడు వచ్చేసి మనం మన నెక్స్ట్ ప్రోడక్ట్ అన్బాక్సింగ్ అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మన దగ్గర అయితే ఉంది మన లాస్ట్ ప్రోడక్ట్, బట్ నాట్ ద లీస్ట్. ఇది వచ్చేసి మన యాక్సెసరీస్ మెయింటైన్ చేయడానికి ఒక బ్యాగ్ అనమాట. ఇది కూడా మేము ఫ్లిప్కార్ట్లోనే పర్చేస్ చేసాం. మంచి స్ట్రాంగ్ మెటీరియల్ అనమాట. సైడ్ దీనికి 2 పాకెట్స్ అయితే వస్తాయి, బ్రాండింగ్ ఉంది. సో రండి దీని అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. దీన్ని ఓపెన్ అయితే చేసేద్దాం. 2 జిప్లు అయితే ఇచ్చాడు మనకి దీనికి. ఎస్, దీంట్లో వచ్చేసి మనకి స్ట్రిప్స్ అయితే ఇచ్చాడు అనమాట, ఇట్లా కనెక్ట్ చేసుకోవడానికి. ఇన్ని ఇచ్చాడు, పక్కన పెట్టేద్దాం సైడ్. నెక్స్ట్ మనకి ఇక్కడ 2 జిప్స్ అయితే ప్రొవైడ్ చేశాడు అనమాట. 2 జిప్స్ ప్రొవైడ్ చేశాడు ఇక్కడ మనకి, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. దీంట్లో మనకి ఒక కార్డ్ అనేది కూడా ఇచ్చాడు, థ్యాంక్ యూ కార్డ్. ఓకే, దీంట్లో వచ్చేసి మనం మన యాక్సెసరీస్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ మన మైక్, అలానే గోప్రో వాటి యాక్సెసరీస్, ఇక్కడ వాటి పేపర్ వర్క్, వైర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు ఇటుపక్క. సో ఇదనమాట గైస్ ఈ బ్యాగ్ గురించి. అలానే మనకి ఇక్కడ సైడ్ కూడా మనకి మౌంటింగ్ ల్యాచ్ అనేది ఇచ్చాడు. వీటి వెనకాల స్ట్రాప్స్ కూడా మంచి స్ట్రాంగ్ ఉన్నాయి. ఇటు పక్క కూడా ఒక మౌంటింగ్ ల్యాచ్ అనేది ఇచ్చాడు అనమాట. 2 జిప్స్ ఇచ్చాడు. కింద మనకి సేఫ్టీ కోసం యాంటీ గ్రిప్ అనేవి ఇచ్చాడు అనమాట. ఇది మాట గైస్, ఇది బ్యాగ్ గురించి. మన వీడియోలో నేను ఈరోజు మొత్తం వాడిన మైక్ వచ్చేసి ఇదే మన లాస్ట్ ప్రొడక్ట్ ఈరోజు. ఇప్పుడు నేను వాడుతున్న మైక్ కూడా ఇదే. దీని పేరు వచ్చేసి Fortonix-7 అనమాట. సో ఒకసారి అయితే దీన్ని ఓపెన్ చేసేద్దాం. ఇది కూడా ఒక వైర్లెస్ మైక్. దీంట్లో వచ్చేసి మనం ఇంటర్వ్యూస్, లైవ్ షో, బ్లాగ్స్ కూడా తీసుకోవచ్చు. ఇది కూడా మంచి ప్రొడక్టే. ఓపెన్ చేయగానే దీంట్లో మనకి వారంటీ కార్డ్, అలానే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అడాప్టర్, నెక్స్ట్ మైక్ అనమాట. దీని ట్రాన్స్మిటర్ వచ్చేసి నేను వీడియో చూస్తున్న డివైస్కి అయితే ఉంది. అలానే ఇక్కడ ఉన్న మైక్ వచ్చేసి నా కాలర్కి అయితే ఉందన్నమాట. సో మైక్ క్వాలిటీ ఎట్లా ఉందనేది ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి. మొత్తానికి ఈరోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ దాన్ని కూడా షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోలతో మీ ముందుకు తెస్తాం. అంటే టాటా, టేక్ కేర్, సీ యూ, బాయ్ బాయ్. అలాండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు బేగులు.